తెలంగాణ నుండి రాజ్యసభకు కాంగ్రెస్ సభ్యులు ఖరారయ్యారు. ఒకరు అభిషేక్ మను సింఘ్వి, మరొకరు వేం నరేందర్ రెడ్డి. ఏఐసీసీ కోటాలో అభిషేక్ సింఘ్వికి రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ చేశారు. ముఖ్యమంత్రి కోటాలో ఆయన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి ముఖ్య సలహాదారుగా ఉన్నారు. మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ రెండు రాజ్యసభ సీట్లపై కాంగ్రెస్ లోని సీనియర్లు చాలా ఆశలే పెట్టుకున్నారు. వి హనుమంతరావు, జీవన్ రెడ్డి, కోదన్ రెడ్డి వంటి వారికి మరొకసారి మొండి చేయి తప్పలేదు. ఇక పార్టీలో కమిట్మెంట్ తో పనిచేస్తున్న కుసుమ కుమార్ వంటి వారిని రాజ్యసభకు పంపాలని జగ్గారెడ్డి సిఫార్సు చేసిన హైకమాండ్ లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ నుండి రాజ్యసభకు కాంగ్రెస్ సభ్యులు ఖరారయ్యారు. ఒకరు అభిషేక్ మను సింఘ్వి, మరొకరు వేం నరేందర్ రెడ్డి. ఏఐసీసీ కోటాలో అభిషేక్ సింఘ్వికి రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ చేశారు. ముఖ్యమంత్రి కోటాలో ఆయన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి ముఖ్య సలహాదారుగా ఉన్నారు. కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ రెండు రాజ్యసభ సీట్లపై కాంగ్రెస్ లోని సీనియర్లు చాలా ఆశలే పెట్టుకున్నారు. వి హనుమంతరావు, జీవన్ రెడ్డి, కోదండ రెడ్డి వంటి వారికి మరొకసారి మొండి చేయి తప్పలేదు. అలాగే పార్టీలో కమిట్మెంట్ తో పనిచేస్తున్న కుసుమ కుమార్ వంటి వారిని రాజ్యసభకు పంపాలని జగ్గారెడ్డి సిఫార్సు చేసిన హైకమాండ్ లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇక తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ సభ్యులను ఖరారు చేసింది. ఇక రెండు సీట్లపై చాలా వరకు కూడా కాంగ్రెస్ లో ఉన్న సీనియర్స్ లీడర్స్ అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళందరినీ కాదని కూడా మళ్ళీ వేం నరేందర్ రెడ్డికి, ముఖ్యమంత్రి కోటాలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి ఒక రాజ్యసభ సీట్ ని ఖరారు చేశారు. అదే విధంగా ఇంకొక సీట్ ని ఎవరైతే ఉన్నారో మను సింఘ్వికి ఆయన కూడా రెన్యువల్ అయినట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణలో ఖాళీ ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు సంబంధించి నామినేషన్ల కార్యక్రమం కొనసాగుతుంది. అసెంబ్లీకి అభిషేక్ సింగ్ మన్వి, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా చేరుకున్నారు. వీరితో పాటు ఎల్ఏ మినిస్టర్, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. మొత్తానికైతే ఈ రెండు స్థానాలకు సంబంధించి మొదటి నుంచి ఉత్కంఠ కొనసాగింది. ఓవైపు ఇటు ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి అభిషేక్ సింగ్ కి ఇప్పటికే ఒకటి రెన్యువల్ చేయగా, రెండవది ముఖ్యమంత్రి కోటాలో ఇటు వేం నరేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి ఇచ్చారు. చాలా మంది ఆశావాలు ఉన్నప్పుడు కూడా చివరికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ వైపు వేం నరేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. ఒకవైపు అభిషేక్ సింగ్ కి రెండోసారి అవకాశం కల్పించారు, ఆయనకు రెన్యువల్ చేశారు. మరోవైపు ఇటు వేం నరేందర్ రెడ్డికి చాలా మంది వైపు ఆశించినప్పటికీ కూడా చివరికి వేం నరేందర్ రెడ్డికే అవకాశం కల్పించారు. నిన్న ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి మాట్లాడి దీన్ని సాల్వ్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవైపు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జీవన్ రెడ్డి, వి హనుమంతరావు, ఒక కుసుమ కుమార్ తో పాటు చాలా మంది ఆయా కోటల్లో ఇటు మధుయాస్కి గౌడ్ తో సహా చాలా మంది ఆశించారు. అయినప్పటికీ కూడా చాలా మంది ఆశించినప్పటికీ 16 మంది అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో చివరికి వేం నరేందర్ రెడ్డి వైపే ఒకవైపు వాళ్ళు మొగ్గు చూపారు. వేం నరేందర్ రెడ్డి ఇప్పుడు అభిషేక్ మన ఇద్దరు కూడా అసెంబ్లీలో సంబంధించి నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నారు. వారి వెంట ఇటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్, పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంట లోపు ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి భావించడంతో కూడా ఈ కార్యక్రమంలోకి అందరైతే హాజరయ్యారు. రైట్, థ్యాంక్ యూ స్వామి. చెప్పారు చేయరు. హలో, నువ్వు కూడా తీసుకోకపోదా పోయి పక్కన సార్.